హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో చాలా మంది ముఖ్యంగా ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎవరైతే రాసింటారో వాళ్ళందరూ ఒకే ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది రిపీటెడ్ గా. సో ఆ క్వశ్చన్ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఆ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బిలో కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎవరికైతే 55 మార్క్స్ కి అబోవ్ వచ్చింటాయో వాళ్ళందరూ ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఆర్ఆర్బిలో ఎవరైతే కట్ ఆఫ్ ఎవరైతే దాటుతారో వాళ్ళు పీసీఐ రెన్యువల్ లేకపోతే ఏమవుతుంది, అట్ ద సేమ్ టైం ఇదే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ ను ఎక్కడైనా రెంట్కి ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే ఎవరైతే కట్ ఆఫ్ మార్క్ రీచ్ అయింటారో, అంటే మినిమం 55 మార్క్స్ ఎవరైతే గెయిన్ చేసింటారో వాళ్ళు పీసీఐ రెన్యువల్ లేకపోతే ఏమవుతుంది, చాలా ఇంపార్టెంట్. సో పీసీఐ రెన్యువల్ లేకపోతే మీరు అసలు ఫార్మసిస్ట్ గా అప్డేట్ కానట్టే లెక్క. అసలు మీరు ఫార్మసిస్టే కానప్పుడు ఖచ్చితంగా మీకు ఆ అవకాశం కోల్పోతారు. సో ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరైతే పీసీఐ రెన్యువల్ లేదో వాళ్ళందరూ ఇప్పుడే రెన్యువల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మనం రెన్యువల్ కి అప్లై చేశాము అన్న రిసిప్ట్ చూపిస్తేనైనా వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే రెంట్ కి ఇచ్చింటారో, ముఖ్యంగా ఈ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళు వాళ్ళ పేరు మీద ఏ షాప్ కూడా రన్ అవుతూ ఉండకూడదు. సో మాక్సిమం రిలీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీ వెరిఫికేషన్ టైంకైనా మీ సర్టిఫికేట్ రిలీవ్ అయిపోయింటే ఖచ్చితంగా మీరు సేఫ్ పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అయింటారో వాళ్ళందరూ ఫస్ట్ మీరు రెన్యువల్ అప్డేట్ ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ రెన్యువల్ కాకపోతే ఇమ్మీడియట్ గా రెన్యువల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ రెన్యువల్ కి మనం అప్లై చేస్తే చాలు. అప్లై చేసినట్లు వచ్చినటువంటి రెఫరెన్స్ ఐడితో మనము మన ప్లేస్ ను సేఫ్ గా ఉంచుకోవచ్చు. అదే ఎవరైతే రెంట్ కి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే ఇమ్మీడియట్ గా రిలీవ్ అవ్వండి. ఖచ్చితంగా అది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు రిలీవింగ్ కి అప్లై చేస్తే అది 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు, ఇంకా ఈవెన్ 3 మంత్స్ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లే. సో ఎవరైతే 55 మార్క్స్ కి రీచ్ అయింటారో వాళ్ళందరూ మాక్సిమం రిలీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఖచ్చితంగా మీకు క్లాష్ అవుతుంది. ఆల్రెడీ ఫార్మసిస్ట్ ఆ షాప్ లో ఉన్నట్టు లెక్క. మీరు ఏ షాప్ కి అయితే రెంట్ కి ఇచ్చారో ఆ షాప్ లోనే. సో వన్స్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆర్ఆర్బిలో వర్క్ చేయడం ఇంపాసిబుల్. సో మ్యాటర్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇమ్మీడియట్ గా రిలీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. చూసారా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ముఖ్యంగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే ఒక పీసీఐ గురించే కాకుండా ఆర్ఆర్బి గురించి, పీసీఐ గురించి, అలాగే రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ రూపేనా అడగండి. అలాగే డైరెక్ట్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. అదేలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేనా అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.